దేవునికి స్తోత్రం. దేవుని ప్రజలందరికీ నా వందనాలు. కీర్తన 5వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. నీవు దుష్టత్వమును చూసి ఆనందించు దేవుడవు కావు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. చెడు పనులు చేసేవారి యొద్ద దేవుడు ఎంతమాత్రం నిలువలేడు. అటువంటి వారిని దేవుడు సహించలేడు. ఎందుకంటే సొదొమ గొమొర్ర పట్టణంలో ఉన్న దోష శిక్ష దేవుడు భరించలేకపోయాడు. ఆ పట్టణ జనులు దుష్టుని సంబంధులుగా ఉంటూ దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేయాలనుకున్నాడు. ఆ ఊరి వారందరిలో లోతు ఒక్కడే నీతిమంతుడుగా దేవుని దృష్టికి విధేయత భయభక్తులు కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుని దూతలు లోతుని ఆ ఊరి బయటకు తీసుకొచ్చి లోతు కుమార్తెలను రక్షించి ఆ తరువాత ఆ ఊరిని దేవుడు అగ్ని వడగండ్లతో బూడిద చేశాడు. లోతు భార్య అయితే దేవుని మాటకు లోబడలేదు కాబట్టి ఉప్పు స్తంభంగా మారింది. చాలామంది క్రీస్తుని నమ్ముకున్నాము, రక్షణ పొందుకున్నాము అంటారు. కానీ వాళ్ళు నడిచే నడక, చేసే పనులు దుష్టుని క్రియలే. ఎందుకంటే కీర్తన 1వ అధ్యాయం 1వ వచనములో దుష్టుని ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలువక, అపహాసకులు కూర్చున్న చోటును కూర్చుండక, అంటే దుష్టులు, పాపులు, అపహాసకులు వీరు అపవాది సంబంధులు. వీరు దేవునికి విరోధమైన వారు. యేసుక్రీస్తుకి సిలువేసినప్పుడు క్రీస్తుని అపహాసకులు అపహాసించారు, ఎగతాళి చేశారు, ఎంతో బాధ పెట్టారు. క్రీస్తుని వెంబడించేవారు క్రీస్తు స్వరూపం కలిగి ఉండాలి. ఆయన ప్రేమ, దయ, జాలి, కరుణ, వినయ విధేయతలు, తగ్గింపు మనసు కలిగి ఉండాలి. అంతేకాదు నీ హృదయములో క్రీస్తుకు చోటు ఉండాలి. పైవేషానికి క్రీస్తుగా ఉంటూ లోపల దుష్టుని సంబంధులుగా ఉన్నవారు ఎంతోమంది ఉన్నారు. ఎందుకంటే దేవుడు పైవేషాన్ని చూసి లక్ష్య పెట్టడు, హృదయ అంతరంగాన్ని చూసే దేవుడు. చెడుతనానికి ఆయన దగ్గర చోటు లేదు. డాంబికులు ఆయన సన్నిధిని నిలవలేరు. పాపం చేసేవారందరూ ఆయనకు అసహ్యులు. నీవు శరీర సంబంధిగా క్రీస్తు కోసం ఎన్ని చేసినా వ్యర్థమే. ఎందుకంటే ఒక విత్తనం భూమిలో నాటిన తరువాత ఆ విత్తనం చచ్చిన తరువాతే మళ్ళా జీవించగలదు. అలానే నీవు శరీర సంబంధిగా, లోక సంబంధిగా చచ్చిన తరువాతే మరలా ఆత్మలో జీవించగలుగుతావు. అదే మారు మనసు. అది నీవు కలిగి ఉంటే అసలు దేవుడేంటో నీకు అర్థమవుతాడు. మార్పు లేనిదే పరలోకం చేరలేము. దేవుని బిడ్డలు వెళ్ళకూడని చోటు ఏంటంటే నాశనమయ్యే చోటు, చీకటి గల చోటు, అపహాసకులుండే చోటు, చెడుతనం ఉండే చోటు. ఇటువంటి చోటు గల మనుషుల యొద్దకు వెళ్ళే వారికి సొదొమ గొమొర్ర పట్టణానికి వచ్చిన గతి వస్తుంది. ఎందుకంటే దుష్టత్వం చూసి ఆనందించే దేవుడు కాదు. చెడు చేసే వారికి దేవుని వద్ద ఎంత మాత్రమూ చోటు లేదు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.